ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ క్లాస్ అయిపోయింది. సో మార్నింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం పనులు ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం హోలీ ఆడినప్పుడు బట్టలు షూస్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో అవి ఉతుక్కోవాలి. సో మాస్టర్స్ కష్టాలన్నమాట. సో ఈరోజు కాలేజ్ కూడా వెళ్ళాలి. నేను బీ కార్డ్ అనేది తీసుకుంటున్నాను అనమాట ట్రాన్స్పోర్టేషన్ కోసం. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్కి పోవాలంటే బీ కార్డ్ ఉంటుంది. సో బీ కార్డ్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే, సో మనకు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్కి కొంచెం ఆఫర్ ఉంటుంది. సో వెళ్దాం, కాలేజ్ కూడా వెళ్దాం. ఫస్ట్ ఉతుక్కొని ఆరేసుకొని వెళ్ళాలి. ఈరోజు వెదర్ కూడా మస్తు క్లియర్గా ఉందన్నమాట. సో మస్తు సూర్యుడు కొడుతుండో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది. సో నిన్న మొన్న గట్టి వర్షం పడ్డది. సో ఫుల్ చల్లగా ఉందన్నమాట వెదరు. ఎంత ఎండ కొట్టినా కానీ వెదర్ మాత్రం 20 degrees బిలోనే ఉంది ఇక్కడైతే. ప్రస్తుతానికైతే నా పని అయిపోయింది. షూస్ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఆ హోలీ పడి మొత్తం షూస్ మొత్తం రంగులైందనమాట. సో ఇప్పుడే నానబెట్టిన అనమాట. అవి నానబెట్టి ఉతికేసిన. సో అవే మాట షూస్. చూడాలి ఎంతసేపట్లో ఉంటాయో. సో ఇదే అనమాట మన మధ్యాహ్నం లంచ్. సో 2 eggs పులిహోర. యాక్చువల్ కాలేజ్కి వెళ్దామని బాక్స్ కట్టుకున్నా. సో కాలేజ్కి వెళ్ళాలి ఈరోజు అయితే. ఆన్లైన్లో విన్నా క్లాస్. సో ఇప్పుడు తినేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకో క్లాస్ ఉంది, అది కాలేజ్కి వెళ్ళి వినాలి. సో ఇదే అన్నమాట స్టూడెంట్ సెంటర్. ఇక్కడనే తీసుకోవాలి. బీ కార్డ్ని ఇస్తారు పైన లైబ్రరీలో, స్టూడెంట్స్ మాత్రమే. సో దాంట్లో ఆఫర్ ఉంటుంది అన్నమాట. ఆఫర్ ఏంటిదో కార్డు తీసుకుని చెప్తాను. సో అక్కడ అప్లై చేయాలన్నమాట. యాక్చువల్లీ అక్కడ అప్లై చేయాల్సింది. నార్మల్గా అక్కడ తీసుకోవాలి బీ కార్డు. కాకపోతే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసిన, అది క్లోజ్ అయి ఉంది. సో బీ కార్డ్ కోసం వెయిటింగ్ అనమాట. ఐప్యాడ్ డెడ్ అయిపోయింది వాళ్ళది. సో చూడాలి ఎంతసేపు పడుతుందో. ఇప్పుడే వాళ్ళ ఐప్యాడ్ సెట్ చేసింది అనమాట. సో ఇప్పుడే లాగిన్ చేసి చూస్తున్నా. ఇక్కడ పిలుస్తారు అయిపోయిన తర్వాత. సో మనం క్యూలో ఉన్నామన్నమాట. సో క్యూలో వెయిట్ చేయాలి. సో ఇదే అనమాట బీ కార్డ్. సో ట్రావెలింగ్ చేయాలంటే ఈ బీ కార్డ్ ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. సో దీంట్లో టాప్అప్ $20 వేయించుకున్నా. సో అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్. స్టూడెంట్ ఆఫర్ అంటే ఏంటిదంటే అందరికి $2 పడితే మాకు $1.2 పడుతుంది పర్ ట్రావెల్. సో 1 టైం ట్యాప్ నుంచి ఎండింగ్ ఆఫ్ ట్యాప్ వరకు టోటల్ $1.2. కాలేజ్లో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. ఇప్పుడేదో సెమినార్ జరుగుతూనే ఉంటుంది. సో ఇదే మన సో ఇక్కడ అందరు చిల్ అవుట్ అవుతుంటారు. సో లోపల రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. క్లాస్కి ఇంకా అరగంట ఉంది. సో క్యాంపస్ మొత్తం తిరుగుతున్నా. ఈరోజు 1 hour క్లాస్ ఉంది ఈవినింగ్. సో ఆ క్లాస్కి వెళ్ళాలి. 3కి స్టార్ట్ అవుతుంది, 3 to 4. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్లో ఉంటుంది అన్నమాట అది క్లాస్ అయితే. ఈ లేక్ నేను వచ్చినప్పుడు ఫుల్ ఉండే అనమాట. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. సో నేను ఫిబ్రవరిలో వచ్చాను. సో ఫిబ్రవరికి ఇప్పటికే మొత్తం ఎండిపోయింది ఇది. సో మస్తు డక్స్ ఉంటాయి, దగ్గర కూడా వస్తాయి. ఏం భయపడవు, వచ్చి కుడుతూ ఉంటాయి అవి కాళ్ళ మీద. సో గమ్మత్ అనిపిస్తుంది అనమాట. మొత్తం ఎండిపోయింది ఇది. సో క్లాస్కి ఇంకా 10 minutes ఉందన్నమాట. సో క్లాస్కి వెళ్తున్నా. గ్రాఫ్ థియరీ క్లాస్ ఈరోజు కూడా. సో వీక్లీ 3 times ఉంటుంది అన్నమాట క్లాస్.
వేరే క్లాస్ వాళ్ళది క్లాస్ అయిపోయింది. మా క్లాస్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ప్రొఫెసర్ కూడా రాలే ఇంకా. వెయిట్ చేసిన ప్రొఫెసర్ కోసం. ఫైనల్ క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్తున్నాం. మందే సైకిల్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొన్నా. ఫైనల్ ఇంటికి తీసాను. సో కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి చేసుకోవాలి. దాని తర్వాత రేపు టెస్ట్ ఉందన్నమాట, దాని కూడా ప్రిపేర్ కావాలి. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఆ ప్రిపేర్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫైనల్లీ చదువుకునేది అయిపోయింది. మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైట్. సో నా మ్యాగీ కూడా అయిపోతుంది. ఈరోజుకి వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో మీ కనుక నా వ్లాగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.